వెల్కమ్ టు శైలీస్ కిచెన్. మీకు ఎప్పుడైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా చింతపండు పచ్చిమిర్చి పచ్చడి చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో దానికోసం ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని పచ్చిమిర్చిని ఈ విధంగా చుంచి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావడు ఆయిల్, ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అది కాసేపు వదిలేయండి. ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకొని అందులోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దెన్ అందులోకి 2 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. సో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి ఇలా రావాలి టెక్స్చర్. చల్లార్చుకొని మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకోండి. దెన్ అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, టెక్స్చర్ అనేది మనకి ఇలా రావాలి. ఆ తర్వాత పోపు కోసం 2 పావుల వరకు ఆయిల్, 2 స్పూన్ల పోపు దినుసులు, అవి చిటపట్లాడుతున్నప్పుడు అందులోకి ఎండుమిర్చులు కూడా యాడ్ చేసుకోండి. సో ఎండుమిర్చులు కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపటికి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోండి. సో ఇంగువ అనేది మన గట్లో ఉన్న ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. సో మన గట్కి చాలా మంచిది. సో ఈ పోపు కూడా సిద్ధమైపోయిన తర్వాత అందులోకి మనం పట్టుకున్న పచ్చడి మిశ్రమం అంతా కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, టెక్స్చర్ అనేది మనకి ఇలా వస్తుంది. చూస్తే ఎంత బాగుంది, టేస్ట్ ఎంత బాగుంటుందో కదా. మీకు కూడా ఇలా అనిపించిందా? అంత బాగుంటుందని టేస్ట్. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.